నేటి మన బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 31 వచనాల వరకు నేను చదువుతాను. మీరు మీ బైబిల్లో గమనించండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ గ్రంథకర్త ఇప్పటి వరకు యేసుక్రీస్తు గురించినటువంటి ఇచ్చిన సమాచారం ఒకటైతే, ఇంత తేటగా వివరించిన తర్వాత కూడా మీరు ఇంకా ఆయనను అర్థం చేసుకోలేకపోతే, ఆ సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతే, ఇక శ్రేష్టమైన నిబంధన ఇచ్చిన వాడు శ్రేష్టమైన పనిష్మెంట్ కూడా ఇస్తాడనే విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైంది, క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే ఎంత బెటర్ అయినది, ఆ విషయాలన్నీ గత ధ్యానములన్నిట్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. క్రొత్త నిబంధన ఎందుకు అంత శ్రేష్టమైనదో ఆ విషయాలన్నీ గ్రంథకర్త చాలా వివరంగా పాత నిబంధనలో ఉన్న వాటిని పోలుస్తూ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కానీ, ఆయన ప్రధాన యాజకత్వం కానీ, ఆయన ఇచ్చేటువంటి బలి కానీ, ఆయన దేవుడు ఆయన రక్తముతో చేసిన నిబంధన కానీ, వీటన్నిటి యొక్క శ్రేష్టత ఎంతో చాలా చక్కగా వివరించారు. కాబట్టి మరి అంత శ్రేష్టమైనటువంటి భాగ్యం దేవుడిచ్చినప్పుడు, మరి ఆ మాటలను మరి నమ్మకుండా దేవునికి అవిధేయుడయ్యుండి కనుక దేవుణ్ణి తిరస్కరించితే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే, మరి దేవుడిచ్చే పనిష్మెంట్ కూడా గొప్పగానే ఉండాలి కదా. కాబట్టి ఈ చదువుకున్నటువంటి ఈ భాగంలో నమ్మకద్రోహం చేసి దేవుని యందు ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఈ సత్యాన్ని గ్రంథమంతా వివరిస్తూ ఉంటే, మరి దాన్ని తిరుగుబాటు చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, నీకు మరలా యేసు ప్రభు వచ్చి బలి కాడు. ఇది గ్రంథకర్త ఇస్తున్న హెచ్చరిక. మనకి ఇలాంటి హెచ్చరిక ఇంతకుముందు ఈ పత్రికలో చదువుకున్నటువంటి విషయాల్లో 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉన్న హెచ్చరిక ఏంటి? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకనంటే నువ్వు వినినటువంటి ఈ సువార్త ఊరక వచ్చింది కాదు. ఎట్లా? ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున
ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం చూడండి. నిర్లక్ష్యం చేసి, కావలసే తప్పు చేసి, యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా తప్పు చేసి, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడనేటువంటి సత్యం తెలిసి కూడా తప్పు చేసి, అదే సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందినను బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వారి గురించి అనగా దేవుడు యేసుక్రీస్తును అర్పించడంలో దేవుని యొక్క ఆ విషయాలన్నీ గ్రంథకర్త వివరించాడు. ఇందులో దేవుని సంకల్పం ఎంత, ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. ప్రభువారిని మానవుడిగా భూలోకానికి పంపిస్తే యేసు ప్రభు మానవుడిగా ఆయన శిలువలో బలి అవ్వాల్సినటువంటి అవసరత ఏంటి, ఈ విషయాలన్నీ దేవుడు ఆ రక్షణ కార్యాన్ని వెల్లడిపరిచాడు కదా. దానికి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా దానికి ఇక్కడ వాడిన పదాలు ఏంటంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇకను బలి ఉండదు, మళ్ళా బలి ఉండదు. యేసుక్రీస్తు ఒకసారి వచ్చాడు, ఆయన మనుషుల కోసం బలి అయ్యాడు, అది పాప క్షమాపణ కొరకు బలి అయిపోయాడు. ఆ బలి అయిపోయినటువంటి తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఈ పాపాల కోసం మళ్ళా ఆయన వచ్చి బలి అవ్వడు. చాలా ప్రమాదం. అంటే ఇది మనము అని అంటున్న మాట. రాసిన వాళ్ళు దేవుని పిల్లలేనా? మనము అని అంటున్నాడంటే రాసిన వ్యక్తి క్రైస్తవుడేగా, వింటున్న వాళ్ళు క్రైస్తవులకు ఇచ్చేటువంటి హెచ్చరిక. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, సత్యమును గురించిన అనుభవ జ్ఞానమును ఎరిగి ఉండి కూడా మరలా పాపం చేస్తే, ఇక్కడ బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల అని అన్నాడు కదా. దీని విషయం కొంచెం ఆలోచన చేయాలి. అంటే ఒకసారి చేస్తే, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాము, దేవుని నమ్ముకున్నాం, మారు మనసు పొంది బాప్తిసం పొందాము, తప్పు చేసాము, ఇంకా దానికి లేదా పనిష్మెంట్? ఇక్కడ చెప్పే మాట సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది బుద్ధిపూర్వకంగా చేయటం అంటే నువ్వేదో పొరపాటున ఏదో జరగటం అనేటువంటి విషయం కాదు. ఎందుకనంటే ఇదే గ్రంథంలో మనం చదువుకున్న ధ్యానించిన 6వ అధ్యాయంలో ఒక మాట మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే 6వ అధ్యాయం 4 నుంచి చదివితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, చూడండి, ఒకసారి వెలిగింపబడి తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఎన్నో అవమానపరుస్తూ ఉన్నారు. అంటే ఏంటిది? ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత చూసారా, తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారు? వాటి కావాల్సి తెలిసి అది తప్పని తెలుసు, చేయకూడదని తెలిసి చేస్తున్నాడు. అప్పుడు అతను చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి దాని గురించి ఏం చెబుతున్నాడు? దేవుని కుమారుణ్ణి మరలా సిలువేస్తున్నాడు. సిలువ వేయటం బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నాడు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వాణ్ణి మరలా నూతన పరచుట అసాధ్యం. అది ఇక్కడ చెప్తున్నమాట. సత్యం గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత
బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పులు చేయకూడదు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి జరగవా? పొరపాటున అనుకోకుండా మరి అది జరగవా అని అంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని వచనాలు చదువుదాం అక్కడక్కడ. ప్రియులారా, వాస్తవానికి అయితే దేవుళ్ళలోకినే సరైనటువంటి మారు మనసు, కాన్షియస్, మనస్సాక్షి ఇవన్నీ క్లియర్గా ఉండి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి కనుక అయితే అతను ఇక మరల పాపం చేయడని బైబిల్ చెప్తోంది. యోహాను పత్రిక మొదటి పత్రికలో, యోహాను పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాట చదువుదాం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక, అది యాక్చువల్ కన్వర్షన్ కనుక నువ్వు రియల్గా కనుక వస్తే నువ్వు అసలు పాపం చెయ్యడు. ఎందుకనంటే కన్వర్షన్ అనేది ఊరక రాలేదు. దానికి మనము అంతకుముందు ధ్యానించినటువంటి విషయంలో ఉదకముతో శుద్ధి చేయబడిన శరీరాలు, మనస్సాక్షికి కల్మషము లేకుండా ప్రోక్షించబడిన హృదయాలు, అట్టి అనుభవాలతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలిగినట్లుగా మధ్యలో ఉండేటువంటి తెరను ఆయన చించాడు తన శరీరం అనే తెర ద్వారా. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనుషులకు ఏమేం కావాలో గత వారం నేర్చుకున్నాం. అంత కాన్షియస్గా దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఇక్కడ చెప్తున్న మాట, దేవుని బేజం వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు. ఇంకా కంటిన్యూ చదివితే ఏముంది? వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. యాక్చువల్ స్టేటస్ అది. తప్పు చేయకూడదు. ఇంకా దేవుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అది యాక్చువల్ కండిషన్. అయితే ఇక్కడ బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏదైనా పొరపాటు జరిగితే దానికి కూడా కొన్ని వచనాలు మనం చదువుకుంటే, ఇదే పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి, అదే ఇది చాలామంది అనుకుంటారు, ఇది దేవునిలోనికి వచ్చే వారికి అనుకుంటారు. ఇది అక్కడ యోహాను భక్తుడు రాసినటువంటి పదాలు ఏంటంటే, 8వ వచనంలో ఏమన్నాడు? అది మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల. సో ఏదో మిస్టేక్స్ ఏమీ లేవు, ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనడానికి లేదు. ఏవో జరుగుతాయి. అలాంటి వాటికి ఇక్కడ వాటిని ఒప్పుకుంటాం. అయ్యా పొరపాటు జరిగింది, దారి బట్టి వెళ్తున్నాను, ఒక అశ్లీలమైన పోస్టర్ కనపడింది, కళ్ళల్లో పడింది, ఏదో పొరపాటు అయింది, ఇలా వెళ్తున్నాను, ఒక చెడ్డ మాట చెవిలో పడింది, భార్య ఏదో అంటుంది, ఒక చెడ్డ మాట బయటకు వచ్చింది. ఇవి మీకు అర్థమవుతుంది కదా? ఇలాంటి పాపములు క్షమించబడుతుంటాయి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకునేటువంటి మాటలు బుద్ధిపూర్వకంగా అంటే కావలసి పదే 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 అది తప్పని తెలుసు అయినా చేయడం, అది తప్పని తెలుసు మళ్ళా చేయడం, అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏముంది? నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. సో ఏదో పొరపాట్లు జరిగితే వాటిని మనము వెంటనే కన్ఫెస్ అయినప్పుడు, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొంది బాప్తిసంలోకి వచ్చిన తర్వాత ఏదైనా అన్కాన్షియస్గా పొరపాటున ఏదైనా జరిగితే వాటికి వెళ్ళి అయ్యా క్షమించు అని అడిగితే క్షమిస్తాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవం దయచేస్తాడు. ఇదే మనం మాట్లాడుకుంటున్నాం. ఏదో పొరపాటు జరుగుద్ది. ఆ పాపం ఎలాంటి పాపం అని అంటే మరణకరము కాని పాపం. ఇక్కడ తర్వాత అన్నాడు మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకోవాలి అని నేను చెప్పట్లేదు అని అన్నాడు. సో ఇక్కడ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. సో మరణకరము కాని పాపం అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాయి, ఏవో దొర్లుతూ ఉంటాయి, ఏదో పొరపాటు అవుద్ది, వెంటనే ఓ చంపలేసుకున్నట్టు, అయ్యా తప్పు అయిపోయిందయ్యా. కాబట్టి ప్రతి రోజు మనం శుద్ధీకరించబడతాం. ఏదో అంతేకాకుండా అప్పుడప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితే కాదు. మనం వాక్యంలో ఎదిగే కొలది ఏదో ఒక వచనం మనకి తటస్థించినప్పుడు అది ఎప్పుడో మన లైఫ్లో జరిగింటుంది తప్పు, అది మనకి అవగాహన రాలే, అప్పుడు అది తప్పని తెలియలే. ఈ వచనం తెలిసిన తర్వాత అది తప్పని తెలిసింది. అప్పుడు ఏం చేస్తాం? అయ్యా నా తప్పయ్యా అది అంటావా లేదా? సో అలాంటివి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏంటంటే మరణకరమైనటువంటి పాపం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు చేస్తారంటే ఆ మరణకరమైనటువంటి పాపం ఏంటంటే ఇదే పదే 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 చేయటం. ఇందాక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఒకసారి వెలిగింపబడి పర సంబంధమైనటువంటి వరాన్ని రుచి చూచి ఆత్మయందరి పాలిభాగస్తులై తప్పిపోయిన వాళ్ళు చూస్తున్నారుగా. వీళ్ళు మరణకరమైనటువంటి పాపం చేసేవారు. అలాంటి వాళ్ళకి మరలా వచ్చి యేసు ప్రభు బలి అవ్వడం ఉండదు. నెక్స్ట్ ఏం చెప్తుంది అంటే బైబిల్ గ్రంథం ఏముంటుంది? ఇక న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉంటాయి. అయ్యే నెక్స్ట్ ఎంత తీవ్రమైన మాటలో ఆలోచన చేద్దాం. కాబట్టి మరణకరమైన పాపములో మనం పడకూడదు ప్రియులారా. వినండి, అది ఏమిటి అని అంటే కావలసి చేయడమే, బుద్ధిపూర్వకంగా చేయడమే, తప్పు అని తెలిసి మరలా చేయడమే. ఒక రకంగా చెప్తే ఆ పాపము చేస్తూ ఉండటమే. అలా చేసే వారికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఇక నెక్స్ట్ నీ కోసం మళ్ళా యేసు ప్రభు ఏం భూమి మీదకి రాడు. ఇక నీ కోసం ఉండే ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్న మాట న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూడటం, అది మిగిలింది. నువ్వు రెండో విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని. సో దేవుడు ఒక రోజున ఆయన తన విరోధులను ఆయన దహించబోతున్నాడు, తీక్షణమైన అగ్ని అని అన్నాడు. సో బైబిల్ గ్రంథంలో మనం అక్కడక్కడ చాలా సందర్భాల్లో ఈ విషయాలు మనము చూడవచ్చు. ఏంటి? 9వ అధ్యాయంలో మనం స్టడీ చేసాం. 9వ అధ్యాయం 27వ వచనంలో ఏం చదువుకున్నాం? 9:27లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత
తీర్పు జరుగును. సో నెక్స్ట్ అదే మాట చెప్తున్నారు కదా, అది గమనించండి. ఇంకా యేసు ప్రభుని ఆయన ఒక దినాన్ని నియమించాడు అని అపోస్తల కార్యములో మనము చదువుతాం. ప్రకటన గ్రంథంలో కూడా తీర్పు 20 అధ్యాయంలో తీర్పు విషయాలు చూస్తాం. ఆ తీర్పున ఆయనకు విరోధంగా ఉన్న వారిని దహిస్తాడు అనే మాట. విరోధులు ఎవరు? అదిగండి, బుద్ధిపూర్వకంగా పదే పదే తెలిసి అది తప్పని తెలిసిన వెంటనే నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగావా, అది మరణకరము కాని పాపమే అవుద్ది. ఎందుకనంటే నువ్వు వెళ్ళి అడుగుతున్నావు. మరలా చేస్తున్నావా, అది మరణకరమైనటువంటి పాపం అయిపోద్ది. ఎందుకనంటే బుద్ధిపూర్వకంగా చేస్తూ ఉంటే తన విరోధులను దహించేటువంటి తీక్షణమైన అగ్ని అనే మాట ఇక్కడ చూస్తున్నాం. విరోధులు అంటే ఎవరు? ఇదే మాట చూస్తున్నాం. ఆయన ఏదైతే సత్యం చెప్పాడో, దేవుని యొక్క ఆ తండ్రి చిత్తానుసారంగా కుమారుడు ఏదైతే బలియాగం జరిగించాడో దాన్ని అంగీకరించినా కూడా దానికి నుండి తొలగిపోయి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ ఉంటుంటే విరోధులే కదా. ఇప్పుడు ఈ మాట ఒకటి చదవాలి మనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది, చక్కని మాట. 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? సో లోక స్నేహం చేసేవాళ్ళు దేవునికి విరోధులనేగా, విరోధమవుతారు. ఈ విరోధులందరినీ ఆయన ఏం చేయబోతున్నాడు? ఒక రోజున దహించబోతున్నాడు అనే విషయాలు. ప్రేమ దేవుని పిల్లారా, నీకోసం యేసు ప్రభువారు బలి అయి తన శరీరాన్ని నీ కొరకు అర్పించి సిలువలో నీ కొరకు వేలాడి నీ కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి నీ పాపములన్నిటికీ క్షమాపణను సిద్ధపరిచి వాటి నుండి నిన్ను విడిపించి రక్షణలోనికి తీసుకొని వచ్చి ఆ రక్షణను కొనసాగించడానికి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి ఒక రోజున మరలా ఆయన వచ్చి ఈ దేహాన్ని కూడా సంపూర్తిగా విమోచించి పాపపు ఉనికే లేనటువంటి గొప్ప మహిమతో నిన్ను నింపబోతున్నాడు. ఇప్పటిదాకా పత్రిక ఈ విషయాలు చెప్తే ఇది లెక్క చేయకుండా లోకముతో స్నేహం చేస్తూ ఉంటే వారి దేవునికి విరోధులు అనే మాటలు చూస్తాం. విరోధులు అవుతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, రోమా 5:10లో కూడా ఒక మాట చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం శత్రువులమై ఉంటే యేసు ప్రభు ద్వారా మనల్ని ఆయన సమాధానపరుచుకున్నాడు. ఇంత భాగ్యం వచ్చింటే అది వదిలిపెట్టి, ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి తప్పిపోయి బుద్ధిపూర్వకంగా తిరిగి అదే తప్పులు చేస్తే, అలా చేసే వారి గురించి 29వ వచనం చెప్తుంది. ఎందుకు అలా చేస్తే ఏమవుద్ది, అలా చేస్తే అర్థం ఏంటి అనగా, నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా తిరిగి తప్పులు చేస్తున్నావని అంటే అసలు దాని యొక్క భావం ఏంటి 29వ వచనం చెప్తుంది వివరిస్తూ. దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకై సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు
ఎంత ఎక్కువైన దండకు పాత్రుడుగా ఎంచబడును అని మీకు తోచుకుంది అని 28వ వచనంలో పాత నిబంధన కొటేషన్ చెప్తున్నాడు కదా. పాత నిబంధన ఏం చెప్తుంది? 28వ వచనం, ఎవడైనా మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుతారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరైనా మీరితే వాడు తప్పు చేశాడు అని నిర్ధారణ చేయడానికి ఎంతమంది కావాలంట? 2-3 సాక్షులు కావాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉంటుంది. దాని రెఫరెన్స్ కూడా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది? పాత నిబంధనలో కూడా ఒకడు చావాలి అని అంటే, ఒకరిని చంపాలి అని అంటే సాక్షులు ఎంతమంది ఉండాలి? 2-3 ఉండాలి కదా. మరి పాత నిబంధనలో కూడా చంపడానికి 2-3 సాక్షులు ఉంటే ఆ 2-3 ఎవరు? వేరే మనుషులు అంటారు కదా. మరి నీకు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన ప్రకారం నిన్ను దహించబో తీక్షణమైనటువంటి అగ్నితో దహించబోయేటువంటి ఆ మరణం పాలు చేయాలని అంటే సాక్షులు ఉండాలిగా. పాత నిబంధనలోనే ఒకరిని చంపాలంటే సాక్షులు కావాలన్నప్పుడు మరి కొత్త నిబంధనకు కూడా సాక్షులు ఉండద్దా? ఉండాలా లేదా? ఆ సాక్షులు ఎవరు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు 29వ అధ్యాయం. ఎందుకనగా అని అన్నాడు, ఇట్లుండగా మీరేం చేశారు తెలుసా? క్రైస్తవులైన తర్వాత కూడా తప్పులు చేస్తున్నారే. మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేశారు? దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి, దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తును. ఇందాక 6వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఏం చేసాం? యేసుక్రీస్తును బాహాటంగా సిలువ వేస్తూ, యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తూ బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారు అని చెప్పారు కదా. ఎవడైనా క్రైస్తవుడై ఉండి తెలిసి తప్పులు చేస్తున్నాడు అని అంటే, మీ కొరకు ప్రాణం పెట్టి మీ కొరకు మరణించి బలి అయి నీకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేసినటువంటి యేసుక్రీస్తు ఆ బలి అర్పణని నువ్వేం చేస్తున్నావు? అసలు ఆ వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తుని నువ్వేం చేస్తున్నావు అంటే పాదములతో తొక్కుతున్నావు. అది జరుగుతుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే. తప్పు చేసే క్రైస్తవుల యొక్క వెన్నులో వణుకు పుట్టేటువంటి మాటలు కదా ఇవి. కావలసి అబద్ధాలు ఆడు, తెలిసి అబద్ధాలు ఆడుతాను, తెలిసి తప్పులు చేస్తాను, తెలిసి తాగుతా అంటారు, జరగాల్సినవన్నీ జరిగిస్తూ ఉంటారు. అలా చేయడంతో జరిగేటువంటి విషయం ఏంటంటే నీవు యేసుక్రీస్తుని పాదాలతో తొక్కుతున్నావు. చేసిన తప్పే మళ్ళా బుద్ధిపూర్వకంగా, అది చేయకూడదని తెలుసు, నీ బుద్ధిపూర్వకంగానే నీ కాన్షియస్తోనే నీ అనుభవంతోనే నీ ఆలోచన ఉందే నువ్వు ఆ పని చేసావనంటే నీ కొరకు బలి అర్పణ అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు పాదాలతో తొక్కుతున్నావు, కిందేసి తొక్కుతున్నావు ఆయన. అది ఇక్కడ గమనించే మాట. ఇంకేం జరుగుతుంది? ఒకటి, యేసును దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైనటువంటి నిబంధన రక్తాన్ని, ఆ రక్తం మా కోసం గదిలే వచ్చింది, నువ్వు మళ్ళా చేస్తున్నావు అంటే ఇంకా ఆ రక్తం విలువ ఏముంది? ఆయన సిలువలో కార్చినటువంటి రక్తానికి ఆ విలువేముంది? నువ్వేం చేస్తున్నావు దాన్ని? దాంతో ఏం పని లేదు, అది నన్ను ఏం రక్షించలేదు, అదేమి నన్ను ఏం చేయలేదు, అపవిత్రమైన దానిగా ఎంచినట్టే కదా నువ్వు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు, ఏంటి అని అంటే కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన. నీకు నీ పాపములకు సంబంధించినటువంటి ఆ శిక్ష అంతా సిలువలో ఆయన శరీరం మీద భరించి
పాపములు క్షమించి నువ్వు యేసుక్రీస్తులోనికి వచ్చిన రోజున అంతకుముందు ఉన్నటువంటి పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇక మీదట పాపము చేయకుండా ఉండునట్లుగా పరిశుద్ధాత్మని నీకిచ్చి నిన్ను తన ఆధీనములో నడిపిస్తూ ప్రార్థన యందు సహవాసమందు పరిశుద్ధాత్ముడు ఏమేమైతే చేస్తాడో ఆ విషయాలన్నీ నడిపిస్తూ, మరి పాపము అని అంటే ఏంటో పరిశుద్ధాత్మకు తెలీదా? తెలుసా తెలీదా? అసలు కన్వర్షన్లోనే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు కదా. మరి ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు పరిశుద్ధాత్ముడు వస్తే అది దేవుని కృప. మరి దేవుని కృప నీ మీద ఉండి ఆ కృపలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటే, నువ్వు మరి కావలసి బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తావంటే ఇక దేవుడు ఊరుకుండాలా? పాత నిబంధనలో 3 సాక్షులైతే కొత్త నిబంధనకి ఈ 3 సాక్షులు. ఎవరు 3? యేసుక్రీస్తు. నువ్వు పాదములతో తొక్కుతున్నావే ఆ యేసుక్రీస్తు. అంతేకాకుండా ఆయన యొక్క కార్చిన రక్తము, అంతేకాకుండా పరిశుద్ధాత్మ, వీళ్ళు 3. ఇదిగో ఇతని కోసమే మేము చేసిన సేవ అంతా అనడా యేసు ప్రభు ఆ రోజు? ఆ రక్తం, హేబేలు రక్తం మొర్రపెట్టింది. మరి యేసు రక్తము నీ మీద రేపు కంప్లైంట్ చేయదా? కావలసి తప్పులు చేస్తూ ఉంటే. మరి పరిశుద్ధాత్ముడు నువ్వు ఆ రోజు వచ్చావు, నువ్వు వచ్చిన రోజు పరిశుద్ధాత్మ నీకు అలాంటి అయ్యాడు కదా, దేవుని వరముగా అనుగ్రహించబడ్డాడు కదా. మరి ఆ రోజు నుంచి నిన్ను కాపాడడానికి చేస్తుంటే నువ్వు పరిశుద్ధాత్మని తొక్కిపెట్టి కదా, పరిశుద్ధాత్మని ఆత్మని ఆర్పకుడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి, ఇలాంటి పదాలు బైబిల్లో ఉన్నాయి. సో చేసే ప్రతి తప్పు పరిశుద్ధాత్మని ఏం చేపిస్తుంది? దుఃఖపరుస్తుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, అవునా కదా? సో తప్పు చేసేటువంటి క్రైస్తవుల విషయాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఈ మాటలు. ప్రేమ దేవుని పిల్లారా, ఈ 3 సాక్షులుగా నిలబడితే ఇప్పుడు తప్పు చేసిన క్రైస్తవులు ఎవరు నిలబడతాడని, ఇంకా ఎవరు నిలబడగలుగుతాడు? వాళ్ళు 3 పాత నిబంధనలో పోలుస్తూ, నిన్ను రేపు కావలసి తప్పు చేస్తూ వచ్చావు కాబట్టి, బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తూ వచ్చాడు కాబట్టి, ఆయనకు విరోధంగా ప్రవర్తించావు కాబట్టి నిన్ను దహించుతూ ఉంటే వీళ్ళు 3 సాక్షులు నిలబడితే ఇంకా ఎవరు నిన్ను ఆపేది? క్రైస్తవులారా, తప్పు చేసే క్రైస్తవులారా, మన గతి ఏంటో చూడండి. ఒకసారి యేసుప్రభు వచ్చాడు, మరలా ఇప్పుడు చేసే ఈ తప్పులకి మరలా యేసుప్రభు మరలా వచ్చి బలి కాడు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా కంటిన్యూషన్లో ఏమంటున్నాడు ప్రభువే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అనియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆ కొటేషన్లు ఉంటాయి. అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా. సో దేవుడు ఆయన ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడు. ఏమండి? ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడు. ఏది లెక్క సెట్ చేస్తాడు ఆయన, అంతే కదా. అలా గనక తప్పును శిక్షించకుండా వదిలిపెట్టే మాట అయితే ఆయన న్యాయవంతుడు కాలేడు, కాబట్టి ఆయన తప్పును శిక్షించాలి. అప్పుడు ఆయన గుడ్ గాడ్ అవుతాడు. శిక్షించకుండా వదిలిపెడితే మోసం చేసినవాడు అవుతాడు. ఎందుకనంటే ఆయన ప్రేమ కనపడుద్ది కానీ ఆయన న్యాయము, ఆయన నీతి అందులో కనపడదు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, ఓకే, తప్పులు క్షమిస్తాడు, ప్రేమ కలిగిన వాడే. కానీ ఆయన ప్రేమతో పాటు ఆయన నీతి కలిగిన వాడు. హీ ఈజ్ రైచియస్ గాడ్. ఏం చేసినా
రైట్ చేస్తాడు. కాబట్టి పగ తీర్చుట నా పని, ఆయన తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ఈ విషయాలన్నీ మనం చూస్తాం. తీర్పు తీరుస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, మరి అలాంటి దేవుని చేతిలో పడటము 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఎలా తప్పించుకోగలుగుతాం? కాబట్టి క్రైస్తవులకి ఇది చాలా సివియర్ వార్నింగ్. చేసే జీవితంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు పత్రిక ఎంత తీవ్రంగా చెప్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత జీవితాన్ని ఎలా భద్రపరచుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, దాని కొరకైనటువంటి ఆత్మ సహాయాన్ని ఎలా తీసుకోవాలో, కృపకు మూలమగు ఆత్మ. ఎన్ని సబ్జెక్టులు వస్తున్నాయి తెలుసా ఇక్కడి నుంచే? కృప అని అంటే కృప మూలం ఏంటి? కృపకి ఆత్మ, పరిశుద్ధాత్మని వస్తే ఆ పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు కృప పొందుకుంటూ ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లాలని దేవుడు నిన్ను రక్షణలోనికి తెస్తే, రక్షణలోకి వచ్చి ఒక రోజున ఆయన యొక్క రెండవ రాకడ కొరకు కనిపెట్టుకునే వారిగా ఉంటే, వాళ్ళ కోసం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పరిపూర్ణ రక్షణ, నిత్య రక్షణ అనే మాటలు మనం గతంలో నేర్చుకున్న విషయం. అలాంటి రక్షణ ఇచ్చేటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి క్రైస్తవులు తప్పులు చేస్తే ఎంత ప్రమాదమో అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ రోజున చాలా కఠినమైన, తీవ్రమైనటువంటి సంగతులు రచయిత ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. బీ కేర్ఫుల్. ఈజీగా తీసుకోవద్దండి క్రిస్టియన్ లైఫ్ని. ఈజీగా తీసుకోవడానికి వీలే లేదు. నేను గత వారం చెప్పినట్టుగా 19 నుంచి ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలోనికి, నూతనముగా మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలోనికి మీరు రావాలి అన్నాడు. ఓకేనా? పోయిన వారం, ఈ వారం ఈ 2 పోర్షన్లు కలిపి అసలు దేవుడి గురించి ఇంకొంచెం డిస్కస్ చేసి పరిశోధనాత్మకంగా మనం స్టడీ చేద్దాం. చూడండి, 19వ వచనం నుండి పోయిన వారం నేర్చుకునేది, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమని తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గాన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం తోచకుండా. సో ఎలా రావాలి దేవుని దగ్గరికి? మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడినటువంటి శరీరాలు కలిగిన వారము, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయిత కలిగినటువంటి వారము, యథార్థమైన హృదయంతో ఆయన దగ్గరికి చేరాలి. వినండి, ఏమేమి కావాలో ఓకే అలా చేరాలి. కన్వర్షన్ ఎలాగ రావాలో చూడండి. దేవుని దగ్గరికి రావాలి, క్రైస్తవుడు అవ్వాలి అంటే ఇది రూటు. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకుంది నిశ్చయంగా పట్టుకుందాం. కాబట్టి కొందరు మానుకున్నట్టు సమాజంగా కూడటం మానొద్దు, ఒకరినొకరు ప్రోత్సహించుతూ హెచ్చరిస్తూ ఇలా చేయండి. అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నీ కొరకు మరలా బలి అనేది ఇక ఉండదు. విరోధులను దహించబోయేటువంటి తీక్షణమైన అగ్ని, తీర్పు అవి ఉంటాయి, వెయిట్ చేస్తా. పాత నిబంధన ప్రకారమే 2-3 సాక్షులను పెట్టి చంపేస్తారు. మరి కొత్త నిబంధనలో
ఉనే సాక్షులు ఎవరు తెలుసా? నువ్వు తప్పు చేసినావని నిరూపించడానికి దేవుని కుమారుడు, రక్తము, ఆత్మ. ఇక ఆ సాక్షుల ముందు ఇక నిన్ను చంపేస్తే, అనగా ఆయన నీ మీద పగ తీర్చుకునే పరిస్థితి అయితే, ఆ జీవము కలిగిన దేవుని చేతిలో పడుట ఎట్లుంటుంది? ఎవరు తట్టుకుంటారండి? ఈ రెండు పోర్షన్లు కలిపి మన దేవుని గురించి మనం చేయాల్సిన విషయాలు స్టడీ చేద్దాం. ఓకేనా? ఇందులో పరిశోధనాత్మకంగా దేవుని గురించి మనకి ఏం నేర్చుకుంటున్నాం? 19 నుంచి 31 దాకా ఉన్న వచనాల్లో మానవుడి గురించి ఏం నేర్చుకుంటావు? ఆజ్ఞ ఏం నేర్చుకుంటుంది? ఇక్కడ ఆజ్ఞ ఏమైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గానే ఉందా, లేదా మాదిరి ఏమైనా ఉందా? చెప్పండి. బైబిల్ స్టడీ ఇలా చేస్తేనే మనం పరిశీలన చేసి వెదికి తీసి కనుక్కొని దేవుని యొక్క క్యారెక్టర్ బయటికి తీస్తాం. మనుషుల క్యారెక్టర్ బయటికి తీస్తాం. మనుషుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? కొంతమంది చెప్పండి, ఏ విధంగా చేస్తారు పాపాలు? బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తారు. ఇప్పుడు నేర్చుకున్నది కదా మనుషుల గురించి. బుద్ధిపూర్వకంగా పాపాలు చేసేవారు. ఇంకా చెప్పండి, మనుషుల గురించి ఏమైనా ఉంటే. విరోధులు. ఒక విరోధులు అంటే దేవునికి విరోధులు. మనసాక్షి లేని వారి గురించి ఉందా ఇక్కడ? మనం పాయింట్ మనస్సాక్షి లేనివారు అని అంటున్నాం. నేర్చుకున్న అంశంలో దేవుని దగ్గరికి రావటానికి మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండేవాడు కదా. మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండేవాళ్ళు. మనుషుల క్యారెక్టర్నే మనము యథార్థ హృదయం గలవారు. దట్స్ వెరీ గుడ్. యథార్థ హృదయం గలవారు. సమాజం కూడుకునేవారు. కూడుకునేవారు. ఏంటి? ధర్మశాస్త్రమా? ధర్మశాస్త్రం అనుసరించేవారా? ఓకే, ఆ మాటను బట్టి చదువుతున్నా 28 నుంచి. ధర్మశాస్త్రమును నిరాకరించిన వారు. నిరాకరించిన వారు ఏమిటన్నారు? తిరస్కరించిన వారు. దేన్ని తిరస్కరించారంటే ఆత్మను తిరస్కరించిన వారు. ఇలాగన చూడండి, మనం ఇంకా స్టడీ చేయాలి. ఈ డిస్కవర్ స్టడీ లేకనే గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు మనుషులు గ్రహించలేకపోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రసంగాలు వినటం అలవాటు చేసుకుంటే దురద చెవులకి కల్పనా కథలు బాగా నచ్చుతున్నాయి. కామెడీలు, మోటివేషన్ స్పీచ్లు అవి విని ప్రసంగం విన్నాం, వాక్యం ఏంటంటే ఎంత నెమ్మదిగా ఉంది అనిపించి ఇంటికి వెళ్తున్నారు. వినండి, వాక్యం మనం లోపలికి వెళ్ళి పరిశోధించాలి. గత వారం కూడా నేర్చుకున్నాం కదా, అందభక్తి క్రైస్తవుడికి ఉన్న డిఫరెన్స్. క్రైస్తవుడు ఊరకుంటాడా? ఎంత వర్కౌట్ చేయాలా,
ఆ విషయాన్ని నేర్చుకున్నాం. సో పరిశోధన చేయటువంటి మనుషుల గురించి స్టడీ చేస్తాం. దేవుని గురించి స్టడీ చేద్దామా? దేవుని గురించి చెప్పండి. మీకు ఏమర్థమవుతుంది దేవుని గురించి? ఏమని చెప్పింది? కరెక్టే. పగ తీర్చుట, పగ తీర్చువాడు. సో దాన్ని బట్టి జీవం కలిగిన దేవుడు అంటారు. అంటే దేవుని చేతిలో పడుట భయంకరం అని అంటే దేవుడు జీవం కలిగిన వాడు. దేవుని క్యారెక్టర్ బయటికి తీస్తే డిస్కస్ చేయాలా? ఖాళీ కూర్చుంటే దేవుని క్యారెక్టర్ చెప్పు నాకు. మనుషులది అయిపోయింది. ఆయన రక్తం కార్చిన వాడు. రక్తము కార్చిన వాడు. ఆత్మ. ఓకే. పరిశుద్ధపరచువాడు. వచనం కూడా చెప్పి ఆ వచనంలో నేను ఇలా కనుక్కున్నానని చెప్పాలా? రైట్ రైట్. పరిశుద్ధ పరచువాడు. సో కృపకు మూలముగా అంటే ఓకే, కృప ఇచ్చేవాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు. తీర్పు తీర్చువాడు. పక్కనే ఉంది విరోధులను దహించేవాడనే మాట. సో చూడండి, మీరు ఇంకా డిస్కవర్ చేయాలి. ఇందులో మనం ఫాలో అవ్వాల్సిన ఏమైనా ఒక మోడల్స్ ఉన్నాయా? మనం అనుసరించవచ్చు అనే ఏదైనా మాదిరి ఏమని చెప్తారో? మాదిరి. సత్యమును అనుసరించి. ఏ మాటను బట్టి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలి. ఇంకేమన్నా మోడల్స్ చెప్తారా? అంటే అక్కడ ఉంది, ఇది మనం కూడా చేయొచ్చు అనే లాంటిది, ఎగ్జాంపుల్ లాంటిది. ఓకే, ఉందా? అది ఎక్కడ? వచనం చెప్పాలా? ఓకే. సో మోడల్స్ ఏమైనా అక్కడ ఉంటే అక్కడ వాళ్ళు చేశారు, మనం కూడా చేయొచ్చు అనేది తీసుకోవచ్చు. ఆజ్ఞల్లోకి వెళ్దామా? ఆజ్ఞలు ఏమైనా అది డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. ఆజ్ఞలు ఏమైనా ఉంటే చెప్పండి. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు చెప్పాడు, తప్పకుండా చేయాలి, అది ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయి? అమ్మో, ఉందా? ఏ వచనం? మనం 19 నుంచి కదా. సమాజంగా కూడాలి. ఓకే, సింపుల్. 24లో కూడుట మానొద్దు, మానకూడదు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి.
ఓకే, ప్రేమ చూపుకోవాలి. ఇంకా ఇది కూడా ఉంటుంది, పురికొల్పాలి లేదా ఒకరినొకరు పులికొల్పాలి. సో ఇవన్నీ కమెంట్సే కదా. ఇంకా ఇంకా ఏం చెప్తాం? ఈరోజు నేర్చుకున్న పాటల్లో ఏమైనా చెప్తారా? కమాండ్స్. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు అని అంటే కంటిన్యూ చేయకూడదని, అంతే కదా అర్థం. చేసిందే మళ్ళీ తప్పు తప్పు తప్పు. ఒకసారి పొరపాటు జరిగింది అనుకో, వెంటనే సారీ చెప్పావని అంటే అదేదో పొరపాటు జరిగింది. సారీ చెప్పలేదు మళ్ళీ చేసావంటే, సో అది మనం అర్థం చేసుకునేటట్టుగా. ఇంకేమన్నట్టు చెప్తారా? తీర్పులు నిలబడాలా? ఎవరు? మనం చేయాల్సిన పని. ఇప్పుడు మనకు ఆజ్ఞ కావాలి. దేవుడు ఇది చేయండి అని చెప్తున్నాడు, అలాంటివి నాకు కావాలా? ఇట్టే చెప్పు, ఆజ్ఞ చెప్పు. తల పట్టుకుంటుంది ఆమె. ఇక్కడ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఇక్కడ జీవము గల దేవుని చేతిలో పడకూడదు. అదేగా అని చెప్పేది. పడతారు, పడితే అయిపోతారు, అంతేగా. ఇక్కడ మనకి 19 నుంచి ఉన్నటువంటి వచనాల్లో 22 నుంచి చాలా సంగతులు బయటకు వస్తున్నాయి కదా. ఎట్లా ఉండాలి హృదయము? ప్రోక్షింపబడిన హృదయం, మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలా. ఇంకా విశ్వాస నిశ్చయత. విశ్వాసం పెట్టావు, ఎట్లా ఉండాలో విశ్వాసం? సో ఇలాగ నేను డిస్కవర్ చేయాలి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు డిస్కవర్ చేయండి. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేయండి. లేవా, రావా బయటికి? దేవుని గురించి ఇంకా నువ్వు ఎతకలేవా? కూర్చుంటే ఇక్కడనే 12 అవుతుంది టైము. సో అందుకని నేనేం చెప్తానంటే, ఇంటికి వెళ్ళి మీరు ఇంకా డిస్కవర్ చేయండి. చేసి 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 అయ్యా నీ గురించి ఇంత తెలుసుకున్నా, మనుషుల గురించి ఇన్ని తెలుసుకున్నా, అనుసరించే ఎగ్జాంపుల్స్ చూసా, ఫాలో అవ్వాల్సిన కమాండ్స్ చూసా. కాబట్టి ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి నేను తప్పక ఇది చేస్తా అని ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకొని ఆ తీర్మానాన్ని దేవుని దగ్గర రావాలి. నాకు ఒక తీర్మానం ఏంటంటే, ఈరోజు నా పాఠమే, బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. తెలిసి అది తప్పు అని తెలిస్తే దేవుని దగ్గర సారీ చెప్పడమే. మళ్ళా రిపీట్ చేసే అవకాశం ఆ పాపానికి ఇవ్వకూడదు, అందులో మనం ఉండకూడదు. నేను అది అనుకుంటున్నాను, నేను అది పాటించాలనుకుంటున్నాను. పాటించడానికి దేవుడు నాకు కృప ఇచ్చి సాయం చేయాలి, నా ఆత్మీయ జీవితాన్ని నడపడానికి. మరి మీదేంటి? మీ తీర్మానం మీ పేపర్లలో రాసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ బైబిల్ స్టడీని బట్టి అవకాశం ఇచ్చావు, స్తోత్రాలు. హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా సంగతులు మాకు తెలియపరుస్తూ వచ్చావు, అమూల్యమైన సంగతులు నీవు మా కొరకు చేసినవి. మేము నీ దగ్గరికి ఎలా రావాలో అవి చెప్పావు.
వచ్చిన తర్వాత ఎలాగ ఉండకూడదో కూడా హెచ్చరిక, అతి భయంకరమైన హెచ్చరికలు ఇచ్చారు. స్తోత్రాలు నాయన. అలాగే నా దారి తప్పి బుద్ధిపూర్వకంగా చేస్తే మేము ఏం చేస్తున్నామో సాక్ష్యంగా నిలబడే ఆ యేసు ప్రభుని పాదాలు తొక్కడం, అవి పలకడానికే భయం అవుతుంది అయ్యా. ఒకరోజు నన్ను తొక్కావని ఆయన అంటే మేమేం చెప్పగలం? దయతో సహాయం చేయండి. లేఖన భాగాల ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠాల కొరకు స్తోత్రాలు. వాక్య ఉదక స్నానం చేత మమ్మల్ని కడగండి. మేము ఇంకా ఎన్నిట్లో కడగబడాలో సహాయం చేయండి. బైబిల్ స్టడీలో పాలు పంచుకున్న వారందరినీ ఇంకా నీ వాక్యాన్ని ధ్యానించడానికి కృపనిచ్చి, ఈ చదవబడిన ఈ 2 అంశాలే మాటికి ధ్యానం చేయడానికి కూడా కృప చూపించమని, స్టడీలో పాలు పంచుకున్న వారందరినీ నీ వాక్యపు జీవము చేత నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.